ఒక్కొక్క కథలోనూ ఒక్కొక్క మలుపులైతే ఉంటాయి. ఇందులో హర్రర్ స్టోరీ కూడా ఉంది. హాయ్ టు ఆల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు జీవితం గురించి ఒక 2 మంచి మాటల్ని, అలాగే జీవితం మార్చే కథలను అయితే ఒక 3 కథలు అయితే చూద్దామండి. అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అందులో ఒక స్టోరీ వచ్చేసి హర్రర్ స్టోరీ అన్నమాట. ఆ హర్రర్ స్టోరీ పూర్తిగా వింటే ఇలా కూడా దెయ్యాల్ని మాయ చేయొచ్చా మనం అని మనకైతే తెలుస్తుంది అన్నమాట. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియో ఫుల్గా చూడండి. సబ్స్క్రైబ్ చేశారో లేదో చూసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ఇంకా డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాటి లింక్స్ కూడా ఇక్కడ కిందనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియోస్ చూడండి. గోపాలపురం అనే ఒక గ్రామంలో లక్ష్మి అనే ఆమె ఉండేది. లక్ష్మి ఆమె మిఠాయిలు తయారు చేసి ఊరంతా కూడాను తిరుగుతూ అమ్ముతూ ఉండేదన్నమాట. ఆమె ఇంట్లోనే మిఠాయిలు చేస్తూ, ఆ లక్ష్మికి ఒక కొడుకు, అతని పేరు శంకర్. చిన్న వయసులోనే వాళ్ళ నాన్న మరణించడంతో లక్ష్మి ఒక్కతే కష్టపడి శంకర్ని పెంచింది. శంకరు లక్ష్మికి ఎప్పుడు సాయం చేస్తూ ఉండేవారు. అలా వాళ్ళిద్దరూ కూడా కష్టపడి ఊరంతా కూడాను తిరుగుతూ ఆ మిఠాయిలన్నింటినీ కూడాను అమ్ముతూ ఉండేవారు. అలాగే ఈ అలా కొన్ని సంవత్సరాలు అలా గడుస్తూనే ఉన్నాయి. ఈ కొన్ని సంవత్సరాలు ఇలా అమ్ముతూనే ఉన్నారు. అమ్మ, నిన్న ఒక విషయం అడగాలి, నువ్వు చెప్తావా అని అడుగుతాడు కొడుకు. అందరికీ నువ్వు చేసే మిఠాయిలంటే ఇష్టం కదా, అందరూ నీ దగ్గరే మిఠాయిలు కొంటారు కదా, అందుకు ఎలా నువ్వు అంత రుచిగా చేయగలుగుతున్నావు, ఇందులో ఏముంది అని అడుగుతాడు. చిన్నప్పుడు మా అమ్మమ్మ అందరూ కూడా చేసేవారివి, అవి చూసి నేను కూడా నేర్చుకున్నాను. మా అమ్మమ్మ మిఠాయిలు ఎంతో శ్రద్ధగా చేసేది, అన్ని పనులు కూడా తానొక్కతే చేసుకునేది. ఈ రోజుల్లో అన్ని మిషన్లు అవి ఇవి వచ్చేసాయి, కానీ అప్పట్లో మా అమ్మమ్మ పిండి వంటలన్నీ కూడా స్వయంగా దంచి చేసేవారు. మా అమ్మమ్మ పిండి వంటలంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం. వాళ్ళు మా ఇంటికి వచ్చి కొనుక్కొని వాళ్ళు అక్కడే టేస్ట్ కూడా చూసి రుచి చూసిన తర్వాత అప్పుడు కొనుక్కునేవారు. నేను మా అమ్మమ్మ దగ్గరే చూసి నేర్చుకున్నాను నేను ఇవంతా కూడాను, అందుకే ఇంత కమ్మగా కూడా చేయగలుగుతున్నాను అని చెప్తాడనమాట. అమ్మ, నాకు కూడా మిఠాయిలు తయారు చేయడం నేర్పించమ్మా, ఎందుకు నువ్వు ఒక్కదానివే కష్టపడతావు అని అంటాడు. నాకు కూడా నేర్పించావనుకో నీకు సాయంగా ఉంటాను, ఇద్దరం కలిసి మిఠాయిలు తయారు చేసి అమ్ముదామని చెప్తాడు. అప్పుడు మనం చాలా సంతోషంగా ఉండొచ్చు కదమ్మా. సరే శంకరం, నేను ఎలా చేస్తున్నానో చూసి నేర్చుకో, ఇందులో అసలు ఏమీ చెప్పాల్సినదేమీ లేదు, ఈ మెలకువలు కూడా ఏమీ లేవు, నీకు చెప్తాను, నువ్వు జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉంటే నీకు తిరిగే ఉండదు, నిన్ను 10 మంది మెచ్చుకుంటే నాకు సంతోషమే కదా. అలా శంకరు మిఠాయిలు తయారు చేయడం ఎలాగా అని చూస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఇద్దరూ కూడాను ఆ మిఠాయిల్ని తయారు చేసి ఊరంతా పంచటం కోసం బయలుదేరతారు. ఇక అలా వెళ్తూ ఉండగా ఇద్దరు కష్టపడి మిఠాయిలు తయారు చేసి ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉండేవారు కూడా, అలాగే అమ్ముతూ ఉండేవాళ్ళు. అలా కొంతకాలానికి లక్ష్మి ఆరోగ్యం చాలా క్షీణించిందనమాట. ఆమె ఆరోగ్యం అస్సలు బాగాలేదు. శంకర్ ఒక్కడే మిఠాయిలు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. అలా ప్రతిరోజు వచ్చిన డబ్బులతో వాళ్ళ అమ్మకి మందులు కొంటూ అమ్ముకుని రావటం, ఇక్కడ మందులు తీసుకొని వెళ్ళటం చేస్తూ ఉండేవాడు. అలాగే ప్రతిరోజు మిఠాయిలు అమ్మి ఇంటికి వస్తూ ఉండేవాడు.
ఒకరోజు ఏమిటి నాయనా ఈరోజు ఇంత ఆలస్యం అయిపోయిందేంటి, అసలు ఇందాక నుంచి నీకోసం నేను ఎదురు చూస్తున్నాను శంకర్ అని చెప్పి చెప్తుందన్నమాట వాళ్ళమ్మ. మరేం లేదమ్మా, ఇవాళ మిఠాయిలు అమ్మి నీకు మందులు కొందామని చెప్పి అలా పక్క ఊరికి వెళ్ళాను. వచ్చేసరికి కొంత ఆలస్యం అయింది. ఈ సమయంలో పక్క ఊరి దాకా వెళ్ళి వచ్చావా, ఎందుకు నాయనా అని చెప్పి అంటుంది వాళ్ళ అమ్మ. నీకోసమే ఈ మాత్రం చేయలేనా? సరే కానీ నువ్వు భోజనం చేసావా? లేదు నాయనా, ఇంకా చేయలేదు, నువ్వు వస్తే చేద్దామని ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. సరే అమ్మ పద భోజనం చేద్దాం, భోజనం చేశాక నువ్వు మాత్రలు వేసుకోవాలి కదా, నడు చేద్దాం. ఇద్దరం కలిసి భోజనం చేసి పడుకుంటారు. ఇలాగే రోజు మిఠాయిలు అమ్మటం ఇలా జరుగుతూనే ఉంటుంది. అలా కొంతకాలం అయ్యేసరికి ఇలా గడుస్తూనే ఉంటుంది. ఒకరోజు శంకర్ లక్ష్మితో, అమ్మ ఇలా మనం ఎంతకాలమని ఊరంతా తిరిగి మిఠాయిలు అమ్ముతూ ఉంటాం చెప్పు, అలాగే నేను ప్రతిరోజు కూడాను కొనడానికి, నీకు మాత్రలు కొనడానికి పక్క ఊరి దాకా వెళ్ళి వస్తున్నాను కదా. మొన్న పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న స్థలం చూశాను, మనం దాచిన డబ్బుతో అక్కడ దుకాణం పెట్టుకుందాం అని అడుగుతాడు శంకర్. అలాగే మనం ఆ ఊర్లోనే స్థిరపడదాం, మనకి అన్నీ అందుబాటులో కూడా ఉంటాయి. నువ్వేమంటావు? నువ్వు చెప్పేది నిజమే, కానీ నాయనా ఇలా ఎంతకాలం ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటాం, నువ్వు అన్నట్లే కూడా చేద్దాం, నువ్వు అన్నది కూడా బాగానే ఉంటుంది. సరే అయితే అక్కడ ఒక ఇల్లు కూడా చూడు, మంచి రోజు చూసుకొని వెళ్ళిపోదాం మనం అని వాళ్ళ శంకర్ వాళ్ళమ్మ అంటుందన్నమాట. అలా శంకరు లక్ష్మి ఇద్దరు కూడా పక్క ఊరికి వచ్చి అక్కడే ఒక చిన్న మిఠాయి బండి పెట్టుకొని, షాప్ పెట్టుకొని దుకాణాన్ని స్టార్ట్ చేశారనమాట. మొదటి రోజు బేరం అనేది బాగా జరిగిందనమాట. అదే ఊరిలో ఉన్న ఇంకొక మిఠాయి కొట్టు అతను ఒక దుకాణాన్ని తన దుకాణాన్ని చీకటి పడగానే మూసేస్తాడు. ఇది శంకరు మొదట్లో ఏదో పనుందేమో అందుకే అనుకొని ఊరుకుంటాడు. కానీ ప్రతిరోజు ఆ టైం అయ్యేసరికి ఎందుకు దుకాణం మూసేస్తున్నావు అలాగే చేస్తూ ఉంటున్నాడు. అతను ఎందుకు ఇలా దుకాణం తొందరగా మూసేస్తున్నాడో అని తెలియక శంకరు, ఏమిటండి ప్రతిరోజు చీకటి ఇలా పడగానే దుకాణం మూసేస్తున్నారు ఎందుకని అని అడుగుతాడనమాట. మీకు ఈ విషయము తెలీదా? గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఊరిలో మిఠాయిలు పిచ్చి దెయ్యం దొరుకుతుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది. అది చీకటి పడగానే ఎవరైనా ఇటుకగా మిఠాయి కొనుక్కొని వెళ్ళారా వాళ్ళని భయపెట్టి ఆ మిఠాయిలన్నీ కాజేసేస్తుంది అని చెప్తాడనమాట. అలాగే కొన్ని సంవత్సరాలు ఆ మిఠాయి దుకాణాల దగ్గర మారువేషంలో కూడా వచ్చి మిఠాయిలు తినేసి వెళ్ళిపోతూ ఉంటుంది అని కూడా చెప్తాడనమాట. అందుకే దుకాణం తొందరగా మూసేస్తున్నాను, నువ్వు కూడా మూసేయి అని చెప్పి ఆ వ్యక్తి చెప్తాడు. కానీ శంకర్ ఏమాత్రం కూడా భయపడడు, రోజులాగానే దుకాణం తెరిచే ఉంచుతాడు. అలానే ప్రతిరోజు కూడా ఉంచుతాడు. అలా కొంతసేపటికి ఒక మహిళ తన దుకాణం దగ్గరికి వస్తుంది. వచ్చి శంకర్ను ఇలా అడుగుతుంది, ఏమయ్యా, దగ్గరలోనే నా కూతురు పెళ్ళి ఉంది, అందుకు నాకు 5 కంపల మిఠాయిలు కావాలి. నీ దుకాణంలో ఉన్న మిఠాయిలన్నీ కూడా రుచి చేస్తేనే కానీ నేను ఏ మిఠాయి బాగున్నాయో చెప్పలేను. సో నీ దుకాణంలో ఉన్న మిఠాయిలన్నీ కూడా నేను రుచి చూసి అప్పుడు నాకు ఏమేమి మిఠాయిలు ఎంతెంత కావాలో చెప్తాను.
ఈ సమయంలో పెళ్లి మిఠాయిలు ఎవరు అడుగుతారా అని అనుమానం వచ్చింది శంకర్కి. అప్పుడు ఆ మహిళ కాళ్ళ వైపు చూస్తాడు. ఆమె కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి. దాంతో వచ్చింది మిఠాయి కాదు, మిఠాయి పిచ్చి దెయ్యమని శంకర్కి అర్థమవుతుంది. వెంటనే సరే అండి, మా కొట్లో మిఠాయిలన్నీ కూడా బాగానే ఉంటాయి. ఎందుకంటే స్వయంగా మేమే పిండిల్ని దంచి మిఠాయిలు తయారు చేస్తాము. అందుచేత మా మిఠాయిలకి పెద్ద గిరాకీ ఉంది. మీకు తప్పకుండా మా మిఠాయిలు నచ్చుతాయి, ఇదిగోనండి అని తిని రుచి చూసి చెప్పండి అని చెప్తాడు. అలా దయ్యం మొత్తం అన్ని మిఠాయిల్ని రుచి చూసి శంకర్తో ఇలా అంటుంది, నాకు అన్నింటికన్నా కూడా లడ్డూలు బాగా నచ్చాయి. నాకు రేపటికల్లా 5 గంపల లడ్డూలు కావాలి. నువ్వు తయారు చేయగలవా? తయారు చేస్తానండి, కానీ కొంత డబ్బు నాకు ముందుగా ఇవ్వండి. ఎందుకంటే నేను లడ్డూలకి కావాల్సిన సామాన్లు కొనుక్కోవాలి కదా అని అనగా ఆమె దగ్గర ఉన్న మూటలో డబ్బుల్ని తీసి కొంత డబ్బును తీసి శంకర్కి ఇస్తుంది. ఆ డబ్బులు ఇచ్చి ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శంకర్ కూడా దుకాణం మూసేసి ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మతో తన తల్లికి లక్ష్మికి జరిగిందంతా కూడాను చెప్తాడు. అమ్మ, ఈ ఊర్లో ఒక మిఠాయి పిచ్చి దెయ్యం ఉందంట. దానికి ఎవరైనా మిఠాయిలు తీసుకెళ్తూ కనిపిస్తే వాళ్ళని బోల్తా కొట్టించి ఆ మిఠాయిలన్నింటినీ కూడా కాజేస్తూ ఉంటుందంట. మిఠాయిల దుకాణాల దగ్గర వెళ్ళి అక్కడ మిఠాయిలన్నీ తింటుందంట. ఈరోజు మన దుకాణం దగ్గరికి కూడా వచ్చింది. వాళ్ళ కూతురు పెళ్ళికి మిఠాయిలు కావాలని, అన్ని మిఠాయిలు రుచి చూసి లడ్డూలు 5 గంపలు కావాలని అడిగింది. దానికి కొంత డబ్బు కూడా ఇవ్వమని అడిగి నేను తీసుకున్నాను. ఇలా చేస్తుందని ఈ ఊర్లో ఉన్న మిఠాయి దుకాణం వాళ్ళు కూడా చీకటి పడగానే దుకాణం మూసేస్తున్నారమ్మా అని చెప్తాడు. అలా అయితే నువ్వు కూడా రేపటి నుంచి చీకటి పడగానే దుకాణం మూసేసి ఇంటికి వచ్చేసాయి అని చెప్తుంది. లేదమ్మా, అలా చేస్తే మనం నష్టపోతామమ్మా. మనం ఆ దయ్యానికి ఎలాగోలాగా గుణపాఠం నేర్పించాలి. అలా అనుకొని శంకర్ ఇంకా లక్ష్మి ఇద్దరూ కూడాను కొంచెం సేపు అలా ఆలోచిస్తూ పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే శంకర్ బయట దుకాణం దగ్గరకు వెళ్ళి కొన్ని గంపలు కొని తెస్తాడు. ఆ గంపలు ఎందుకు అంటే ఆల్రెడీ సాయంత్రం కొన్ని ఒక 5 గంపలు మిఠాయిలు తయారు చేయించమని ఇచ్చింది కదా, వాటి కోసం. సాయంత్రం అవ్వగానే ఆ దయ్యం శంకర్ దుకాణం దగ్గరకు వస్తుంది. ఏమయ్యా, నేను అడిగిన మిఠాయిలు తయారు చేసావా? చేశానండి, అదిగో ఆ గంపలో ఉన్నాయి. ఆ దయ్యం వెళ్ళి గంపల్లో చూస్తుంది, కానీ ఆ గంపలన్నీ కూడాను ఖాళీగా ఉంటాయి. వెంటనే ఆ దయానికి కోపం వచ్చి శంకర్తో ఇలా అంటుంది, ఏమిటి గంపలో మిఠాయిలు అన్నావు, ఏవి ఎక్కడున్నాయి? నాకు కనిపించట్లేదు. ఇక్కడ చూస్తే గంపలన్నీ ఖాళీగా ఉన్నాయి. నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు అసలు? ఎక్కడున్నాయి అని చెప్పి అడుగుతుంది. అసలు నువ్వు నా తప్పేం లేదండి, నేను మీరు అడిగిన వాటిని తయారు చేసి పెట్టాను. కానీ ఆ మిఠాయి పిచ్చి దయ్యం వచ్చి ఆ లడ్డూలన్నీ తినేసిందేమో. ఈ మిఠాయి పిచ్చి దయ్యం వల్ల మేము చాలా నష్టపోతున్నామండి అని చెప్పి చెప్తాడనమాట. అలా చెప్పిన తర్వాత చెప్తే ఆ దయ్యాన్ని పంపించేస్తాడు. అప్పుడు మరుసటి రోజు రాత్రి దెయ్యం మళ్ళీ వస్తుంది. అప్పుడు కూడా బుట్టలు ఖాళీగానే ఉంటాయి. అది చూసి దయ్యం శంకర్ మీద కోప్పడుతుంది. ఏంటి మళ్ళీ శంకర్, రేపు రండి తయారు చేసి ఉంచుతానని చెప్పి చెప్తాడనమాట. మళ్ళీ దెయ్యాన్ని పంపించేస్తాడు. అలాగే చేస్తూ ఉంటాడు శంకర్ ప్రతిరోజు కూడాను. అలా 2 రోజులు గడిచాక అలా గడిచిపోతూ ఉంటాయి. 3వ రోజు దెయ్యం శంకర్ దుకాణానికి వస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది,
ఏమిటి ఆ కుర్రాడు నన్ను రోజు తిరిగి పంపించేస్తున్నాడు, నాకు పోటీగా నిజంగా ఇంకో దెయ్యం ఉందా ఏమిటి? ఆ దెయ్యం ఎక్కడున్నా సరే దాన్ని కనిపెట్టి దాని పని చూడాలంతే, లేకపోతే నాకు మిఠాయిలు లేకుండా చేస్తుందా, దానంత చూస్తాను నేను అని మనసులో అనుకుంటూ దుకాణం దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇంతలో శంకర్ని చూసి, ఏమయ్యా ఈరోజైనా మిఠాయిలు తెచ్చావా, నువ్వు ఉన్నాయా లేవా, లేదంటే ఈరోజు కూడా నన్ను ఉత్తి చేతులతోనే పంపిస్తావా? అవును, మీరు అన్నట్టుగానే ఇవాళ కూడా ఉత్తి చేతులతోనే వెళ్ళాలి మీరు, ఎందుకంటే ఆ దెయ్యం ఇవాళ కూడా వచ్చి మిఠాయిలన్నీ తినేసింది. ఇంకా రేపటి నుంచి మీకు ఆ భయం ఉండదు, ఎందుకంటే మా ఊర్లో ఒక పెద్ద మాంత్రికుడు ఉన్నాడు, అతడు ఎలాంటి దెయ్యాన్నైనా సరే పట్టుకుని సీసాలో బంధించి భూమిలో పాతేస్తాడు అని చెప్తాడనమాట. అతన్ని రప్పిస్తున్నాము, మా దుకాణదారులందరూ కలిసి ఆ దయ్యాన్ని పట్టుకొని భూమిలో పాతేస్తాము అని చెప్తాడనమాట. లేకపోతే అందరి మిఠాయిలు తినేస్తుంది. ఈ మిఠాయి పిచ్చి దెయ్యం వల్ల మీలాంటోళ్ళ దగ్గర మాకు చెడ్డ పేరు వస్తుంది. అంతా సిద్ధంగా ఉన్నాము, దాన్ని ఎలా పట్టుకోవాలి ఆ భూత వైద్యుడికి బాగా తెలుసు, అందుకని అతను మాకు కొన్ని మంత్రాలు కూడా చెప్పి కొంత విభూదిని కూడా కొన్ని మంత్రించిన తాయెత్తుల్ని ఇవన్నీ కూడా ఇచ్చాడు. రేపు ఉదయమే ఆ భూత వైద్యుడు వస్తున్నాడు, రేపు సాయంత్రానికల్లా ఆ దయ్యం భరతం పడతాడు అని చెప్తాడు. మీ మీద నమ్మకం లేకపోతే ఈ దుకాణందారిని అడగండి, వాళ్ళు కూడా చెప్తారు. నా మీద నమ్మకం లేకపోతే మీకు రేపు తప్పకుండా ఆ దయ్యాన్ని పట్టుకోవటం ఖాయం. మీరు ఈ రోజుకి వెళ్ళి రేపు సాయంత్రం రండి, మీ మిఠాయిలు సిద్ధంగా ఉంచుతాను, అలాగే ఆ దయ్యాన్ని కూడా పట్టించేసుకుంటాం. అందుకని రేపు ఈ సమయానికే రండి, దయ్యాన్ని భూమిలో కూడా పాతి పెట్టేస్తాం, మీరేం కంగారు పడకుండా వెళ్ళండి అని చెప్పి దెయ్యాన్ని పంపించేస్తాడు అక్కడి నుంచి. దెయ్యానికి ఎక్కడ లేని భయం అనేది పుడుతుంది. అమ్మో, వీడేంటి నిజంగానే నన్ను పట్టించేస్తాడా, భూమిలో పాతి పెట్టేసేదాకా వీడు నిద్రపోయేలాగా లేడు, అమ్మో మిఠాయిలు లేకపోతే పోనీ ఈ ఊరు నుంచి 3 అడుగులు దూరంగా వెళ్ళిపోవాలి, లేదంటే వీడు అన్నంత పని చేసేసేలాగా ఉన్నాడు అని అనుకుంటుంది. ఏమిటో ఆ కుర్రాడు నన్ను రోజు తిరిగి పంపించేస్తున్నాడు, నాకు పోటీగా నిజంగా ఇంకో దయ్యం ఉందా ఏంటి? ఆ దెయ్యం ఎక్కడున్నా సరే దాన్ని కనిపెట్టి దాని పని చూడాలి, లేకపోతే నాకు మిఠాయిలు లేకుండా చేస్తుందా, దానంతా చూస్తాను అని మనసులో అనుకుంటూ దుకాణం దగ్గరికి వస్తుంది. ఇంతలో శంకర్ని చూసి, ఏమయ్యా ఈరోజైనా మిఠాయిలు ఉన్నాయా లేవా, లేదంటే ఈరోజు కూడా నన్ను ఉత్తి చేతులతోనే పంపిస్తావా? అవును, మీరు అన్నట్టుగానే ఇవాళ కూడా ఉత్తి చేతులతోనే వెళ్ళాలి, ఎందుకంటే ఆ దయ్యం ఇవాళ కూడా వచ్చి మిఠాయిలన్నీ తినేసింది. దయ్యానికి ఎక్కడా లేని భయం అనేది పుట్టుకొచ్చింది, కంగారుగా ఉంది. అమ్మో, ఏంటి వీడు నిజంగానే నన్ను పాతిపెట్టేసేలాగా ఉన్నాడు, దూరంగా వెళ్ళిపోవాలి నేను, వీడు అన్నంత పని చేసేసేలాగా ఉన్నాడు అని దెయ్యం మరి ఎప్పుడు ఆ ఊరికేసి రాలేదు, ఆ ఊరి నుంచి చాలా దూరంగా పారిపోయింది. శంకరం తన తెలివితేటలతో ఆ దెయ్యాన్ని తరిమేశాడు. ఇంకా అప్పటి నుంచి ఆ ఊరిలో వ్యాపారస్తులు అందరూ కూడాను శంకర్ని మెచ్చుకునేవారు. దెయ్యం బాధ తప్పిందని అందరూ బాగా సంతోషంగా ఉన్నారు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు హర్రర్ స్టోరీ అయితే అయిపోయింది, ఇక రెండవ స్టోరీ అయితే చూద్దాము రండి. రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల విద్య సారగంతుడు. కృష్ణశర్మ తనకు వచ్చిన విద్యను ఉచితంగా అందరికీ నేర్పేవాడు. వివాహాది శుభకార్యాలకు శుభముహూర్తాలు నిశ్చయించడంలోనూ అతడికి అఖండ ప్రజ్ఞ
ఉంది. కృష్ణ శర్మ ఇంట్లో ఎప్పుడో ఒక 10 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. కృష్ణ శర్మ ఇల్లు జనంతో ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది. కృష్ణ శర్మ తన విద్యార్థులకు విద్యను నేర్పుతున్నప్పటికీ ఎవ్వరిని ఒక్క రూపాయి కూడా అడిగేవాడు కాదు. వాళ్ళు ఇస్తే పుచ్చుకునేవాడు కూడా కాదు. అందువల్ల కృష్ణ శర్మ డబ్బుకి చాలా ఇబ్బంది పడేవాడు. శిష్యులకు అలాగే అతనికి ఇంటికి వచ్చిన వారికి కూడా అతడు శక్తి కొద్ది మర్యాదలు చేసేవాడు. సంపద లేదు. అలాగే ఖర్చుల వల్ల తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కూడా హరించుకుపోయింది అని తన భార్య, కృష్ణ శర్మ భార్య పేరు గుణవతి, వాళ్ళకి ఒక పెళ్ళిడికి వచ్చిన కూతురు కూడా ఉంది. గుణవతి ఇదంతా చూసి తన పిల్ల భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుని ఒకరోజు కృష్ణ శర్మతో, ఇంకెన్నాళ్ళండి ఇలా ఉంటాము, మనకి పెళ్ళిడికి వచ్చిన పిల్ల కూడా ఉంది, ఆ పిల్ల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? ఎప్పుడు చూసినా దాన ధర్మాలు అంటూ కూర్చుంటున్నారు. మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తంతా హరించుకుపోయింది. ఇప్పుడు ఏముందని మన దగ్గర మీరు విద్య నేర్పిస్తున్నారు తప్ప కనీసం వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేకపోతున్నారు. ఇంక నేను ఈ సంసారం ఎలా నెట్టుకు రావాలి చెప్పండి. మీరు ఇలా మౌనంగా ఉంటే ఎలాగా? మీరు ఇలా మౌనంగా ఉంటే అన్ని పనులు జరిగిపోతాయా? పిల్లలకు ఒక మంచి సంబంధం మన పిల్లకి చూడాలి కదా, ఆ దిగులు నాకుంది. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. బాగానే ఉంది మీ వరస. పోరుకాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏం ప్రయోజనం? మీరు నోరు తెరిచి ఎవరిని అడిగినా సరే కాదనకుండా మీకు డబ్బులు ఇస్తారు. మీరు అడిగితే కదా, మీరు ఏమైనా ఊరికి అడుగుతున్నారా ఏమిటి? వాళ్ళకి జాతకాలు అవి చెప్తున్నారు, ముహూర్తాలు కూడా పెడుతున్నారు. అలాగే వాళ్ళ పిల్లలకు కూడా విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు. మీరేమైనా ఊరికే అడిగితే తప్ప మనకి రావాల్సిందే కదా అడుగుతున్నాం అని కూడా, అది కూడా అడగకపోతే ఇంక ఎలా అండి? మన దగ్గర ఉండి అడిగితే తప్పు, కానీ అవే మన జీవనాధారం అయినప్పుడు అడగాలి అని గుణవతి అంటుంది. కృష్ణ శర్మ భార్య అంటుంది. చూడు గుణవతి, నోరు విడిచి అడిగితే అది యాచించడం అవుతుంది. అదే అడగకుండా ఇచ్చేది ప్రతిఫలం అవుతుంది. మన పెరట్లో ఫలవృక్షాలను చూడు. నా చిన్నతనంలో వాటికి నీరు పోసి పెంచాము. ఇప్పుడు అవి అడగకుండానే రుచికరమైన ఫలాలను ఇస్తున్నాయి. వాటి వలనే మనకు రోజులు కాస్త గడుస్తున్నాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం? మన పెరట్లో ఇంకా చాలా స్థలం ఖాళీగా ఉంది కదా, మరి ఇంకొన్ని ఫలవృక్షాలు నాటండి. ఆమె మాటలు ఉక్రోషంతో అన్నప్పటికీ కూడా కృష్ణ శర్మకు మంచి సలహా ఇచ్చినట్టు అయ్యిందనమాట. అప్పుడు కృష్ణ శర్మ గుణపం, పారా తీసుకొని పెరట్లోకి వెళ్ళి అక్కడ తవ్వటం మొదలు పెడతాడు. కొంచెం తవ్వేసరికి నేల అడుగున కంగుమని శబ్దం వినిపిస్తుంది. ఏమిటా అని మరి కాస్త తవ్వి చూడగా పురాతన కాలం నాటి రాగి బిందె ఒకటి కృష్ణ శర్మకు కనిపిస్తుంది. దాన్ని చూడగానే కృష్ణ శర్మ, ఏమిటిది, రాగి బిందిలాగా ఉంది, దీంట్లో ఏముందో, అమ్మో చాలా బరువుగా ఉంది అంటూ ఆ మూత తీసి చూస్తాడు. ఆ రాగి బింది నిండా బంగారపు నాణాలు ఉంటాయి. అవి చూడగానే కృష్ణ శర్మకి ఏమీ అర్థం కాక గుణవతిని పిలుస్తాడు. ఎందుకండి అలా కేకలు పెడుతున్నారు? ఏమిటండి రాగి బిందె? అమ్మో ఎంత బంగారం! ఇదంతా మనదేనా అండి? ఆ దేవుడు మనల్ని ఇన్నాళ్ళకి కరుణించాడు. ఇంకా మన కష్టాలన్నీ తీరినట్టే. మన అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఇన్నాళ్ళు మీరు ఎంతో ధర్మంగా ఉన్నారు, అందుకనే ఆ దేవుడు సంతోషించి మీకు ఈ లంకె బిందెలను దొరికేలా చేశాడు అని గుణవతి ఎంతో సంతోషంగా అంటుంది. ఆ మాటలకు కృష్ణ శర్మ నవ్వి ఇలా అంటాడు. ఇంతకాలం నేను నియమం తప్పకుండా జీవించాను, నీతిని నమ్ముకొని బతికాను. భూమిలో ఉండే నిధి నిక్షేపాలు మనవి కావు, అవి రాజుకి చెందుతాయి. ఈ నిధిని పట్టుకొని వెళ్ళి రాజుగారికి
అప్పగించడమే. రాజుగారికి ఈ నిధిని అందజేస్తాను. అదేంటండి, అవి మన పెరట్లో దొరికినవే కదా, ఆ లంకె బిందె మనదే అవుతుంది కదా, ఏదో దేవుడు కరుణించాడు కదా అనుకుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? మనది కాని దాని మీద మనం ఆశపడకూడదు. ఇవి రాజుగారికి అప్పగిస్తే రాజుగారు ఏదైనా బహుమతి ఇస్తారు. ఆ బహుమతిలో మన అమ్మాయి పెళ్లి చేద్దామంటూ గుణవతి ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ బిందెను తీసుకొని ఆ దేశపు రాజైన సూరసేన మహారాజు దగ్గరికి వెళ్తాడు. కృష్ణశర్మ అలా కొంతసేపటికి కృష్ణశర్మ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ లంకె బిందెను ఇస్తాడు. మహారాజు ఆ బిందెను తీసుకొని కృష్ణశర్మ నిజాయితీకి మెచ్చుకొని తిరిగి పంపించేస్తాడు. కృష్ణశర్మ దిగాలుగా ఇంటికి బయలుదేరతాడు. నిరాశగా వస్తాడు. అది చూసిన గుణవతి, రాజుగారు మీ న్యాయబుద్ధికి మెచ్చుకొని మంచి బహుమతిని ఇచ్చారా? ఏది చూపించండి. బహుమతి ఏమీ ఇవ్వలేదు. రాజుగారు మెచ్చుకొని పంపించేశారు. మంచి పౌరుడిగా నా బాధ్యతను నేను నిర్వహించాను. బాధ్యతకు ప్రతిఫలం ఆశించకూడదు అంటూ గుణవతిని మందలిస్తాడు కృష్ణశర్మ. మరుసటి రోజు ఉదయాన్నే ఒక మామిడి మొక్కను తాను తీసిన గోతిలోనే నాటాలని కృష్ణశర్మ అనుకొని వెళ్ళేసరికి అతడికి అందులో చిత్రంగా మరో రాగి బిందె కనబడుతుంది. ఆ బిందె నిండా బంగారు నాణేలు కూడా ఉంటాయి. అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో గుణవతి బయటకు వచ్చి, చూసారా, మీ న్యాయ బుద్ధికి మెచ్చుకొని ఆ దేవుడు కరుణించి మరొక బిందెను కానుకగా ఇచ్చారు. లేదు లేదు, ఇది కూడాను రాజుగారికి చెందాల్సిందే అని అంటాడు గుణవతితో. గుణవతి ఎంత చెప్పినా కూడాను వినకుండా మళ్ళీ ఆ బిందెను కూడా తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి ఇచ్చేస్తాడు. అప్పుడు రాజుగారు మళ్ళీ ఆ రాగి బిందెను కూడా తీసుకొని తన కోశాగారంలో పెట్టమని మంత్రికి చెప్తాడు. కృష్ణశర్మను మెచ్చుకొని మళ్ళీ పంపించేస్తాడు రాజుగారు. కృష్ణశర్మ మళ్ళీ ముఖం దిగాలుగా పెట్టుకొని తిరిగి ఇంటికి బయలుదేరతాడు. ఇప్పుడు ఏమన్నారేంటి రాజుగారు, మొహమాలా దిగాలుగా పెట్టుకొని వస్తున్నారు? నేను ఎంత చెప్పినా వినరు. మీ మాట మీదే. నేను ధర్మాన్ని కాపాడుతున్నాను. ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది అంటూ కృష్ణశర్మ గుణవతితో అంటారు. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే మొక్కలు నాటుదామని గొయ్యి తవ్వుతాడు. ఆ గోతులో కూడా మరొక లంక బిందె కూడా దొరుకుతుంది. మళ్ళీ కృష్ణశర్మ ఆ లంక బిందెను తీసుకొని వెళ్ళి రాజుకి అప్పగిస్తాడు. రాజుకి విచిత్రంగా అనిపించి మంత్రితో, మహామంత్రి, రోజు వీళ్ళ పెరట్లో ఆ లంక బిందెలు దొరుకుతున్నాయేంటి? విచిత్రంగా లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. కృష్ణశర్మ తెచ్చిన ఈ కాసులన్నీ కూడాను కోశాధికారికి చెప్పి లెక్కించమని చెప్తాడు రాజుగారు. వెంటనే నాకు త్వరగా తెలియాలి అని చెప్తాడు. చెప్తాం ప్రభు, ఇప్పుడే వెళ్ళి కోశాధికారిని మన ధనాగారంలో శర్మగారు ఇచ్చిన బంగారు నాణాలు ఎన్ని ఉన్నాయి అన్నది లెక్కించమని చెప్తానండి అని అంటాడు మంత్రి. మంత్రి వెళ్ళి కోశాధికారిని కలిసి ధనాగారంలో ఎంత సొమ్ముందో లెక్కబెట్టుకొని చెప్పమని చెప్తాడు. కోశాధికారి ధనాగారం లోపలికి వెళ్ళి మళ్ళీ వెంటనే బయటకు వచ్చి కంగారు పడుతూ మంత్రితో, కృష్ణశర్మ తెచ్చిన లంకె బిందెలు కనబడటం లేదని చెప్తాడు. మంత్రి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్తాడు. ప్రభు, మన ధనాగారం కృష్ణశర్మ తెచ్చిన లంకె బిందెలు కనబడటం లేదు. ధనాగారం అంతా చూసాం కానీ ఎక్కడా కనబడట్లేదు. ప్రభు, ఏమిటి మీరు అంటున్నది? ఇదేదో విచిత్రంగా ఉందే. లంకె బిందెలు మాయమవ్వటం ఏమిటి? అయినా ఇన్ని లంకె బిందెలు దొరకటం ఆశ్చర్యంగా ఉంది. సరే, దీని గురించి నేను ఆలోచిస్తాను అంటుండగానే మాటల సందర్భంలోనే మళ్ళీ కృష్ణశర్మ మరో లంక బిందెతో అయితే వచ్చేశాడు. మళ్ళీ వచ్చారు. ఆ లంకె బిందెను కూడా రాజుకిస్తాడు. రాజు ఆ లంకె బిందెలను తీసుకొని ఆ బిందె మీద స్వయంగా తాను పేరు వేయించుకొని తానే స్వయంగా పెడతాడు. కృష్ణశర్మని యథావిధిగానే మళ్ళీ ఇంటికి పంపించేస్తాడు.
మళ్ళీ కృష్ణశర్మ మరుసటి రోజు కూడా మరో లంక బిందెతో వస్తాడు. రాజు ఆ బిందెను తానే స్వయంగా తీసుకొని మళ్ళీ దానాగారంలో తానే పెడతాడు. కానీ ఈ పట్టు రాజుకి పెట్టిన బిందెలు కనబడవు. అప్పుడు తాను తెచ్చిన బిందెను పరిశీలనగా చూస్తాడు. తాను స్వహస్తాలతో రాసిన పేరు ఉంటుంది. అప్పుడు రాజుకు అనుమానం వచ్చి కృష్ణశర్మతో, నువ్వు రోజుకో లంకె బిందెను తీసుకొస్తున్నావు, నీకు ఎక్కడివి ఇవన్నీ? అలాగే నువ్వు తెచ్చినవన్నీ మా ధనాగారంలో నుండి మాయమైపోతున్నాయి. నువ్వు తెచ్చినట్టు తెచ్చి మళ్ళీ దొంగతనం చేస్తున్నావా ఏంటి? ఎవరెక్కడ? ఈ దొంగను బంధించి కారాగారంలో వేయండి. మహాప్రభు, నాకేమీ తెలీదు. నా పెరట్లో దొరికినవే మీకు తెచ్చి ఇస్తున్నాను. అంతకు మించి నాకైతే ఏమీ తెలీదు అని చెప్పి కృష్ణశర్మ చెప్తాడు. దయతలచండి, కృష్ణశర్మని కారాగారంలో వేస్తారా? రాజుకి ఎంత ఆగ్రహం ఎందుకు వచ్చిందో కృష్ణశర్మకి అర్థం కాలేదు. తాను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను కదా అని తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఒక భటుడు కృష్ణశర్మ గారి దగ్గరికి వచ్చి, జరిగిన పొరపాటుకు మహారాజు గారు ఎంతో విచారిస్తున్నారు. మిమ్మల్ని త్వరగా విడిపించమని చెప్పారు. మీరు ఇంకా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా అంటూ తలుపు తీస్తాడు. కృష్ణశర్మ బయటికి వస్తూ మనసులో ఎలా అనుకుంటాడు, రాజుల మనసు చిత్రమైనది అనుకుంటూ అప్పుడే కారాగారంలో పెట్టి మళ్ళీ వెంటనే విడిపించేశారు. ఏమైతే ఏమిటిలే, నిజం తెలుసుకొని నన్ను విడిపించారు, నాకు అది చాలు. ఇదంతా నా భార్యకు చెప్తే మరి ఇంకెప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళనివ్వదు అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. గుణవతిని చూసి ఏమీ ఎరగని వాడిలాగా ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు. మరుసటి రోజు మళ్ళీ తిరిగి పెరట్లోకి వెళుతవుతాడు. మరొక బిందె దొరుకుతుంది. మళ్ళీ ఆ బిందెను కూడా తీసుకొని రాజుగారి వద్దకు బయలుదేరుతాడు. ఇంతలో గుణవతి వచ్చి, మళ్ళీ దొరికిందా లెంక బిందె? ఇంకెన్నాళ్ళు తిరుగుతారండి ఇలాగా? మీరు రాజదర్శనానికి రాజదర్బార్ దగ్గరికి వెళ్ళడం, మీరు ఇలా చేయటం, మీరు ఇలా తిరుగుతూ ఉండటం వల్ల శిష్యులకు కూడా విద్య చెప్పలేకపోతున్నారు. వాళ్ళ విద్య కూడా ఆగిపోయింది. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంట్లో ఉండండి. మీకు ధర్మం గురించి తెలుసు. రాజుగారికి కూడా ధర్మం అంటే తెలియాలి. అంటే ఎలా? మీరు ఇలా ఇంకెన్నాళ్ళు తిరుగుతారో ఏమిటో అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో కృష్ణశర్మ మళ్ళీ బిందె పట్టుకుని రాజుగారి దగ్గరికి బయలుదేరుతాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ లంక బిందె రాజు వద్ద పెడతాడు. రాజు ఆ బిందెను మళ్ళీ పరిశీలనగా చూస్తాడు. ఆ లంకె బిందె పైన తాను స్వహస్తాలతో రాసిన పేరు ఉంటుంది. నిన్ను కారాగారంలో బంధించాం కదా, నువ్వు బయటికి ఎలా వచ్చావు? మళ్ళీ బిందెను ధనాగారం నుంచి ఎలా బయటికి దొంగలించుకొని పట్టుకెళ్తావు చెప్తావా? తమరు నన్ను కారాగారంలో వేయించిన తర్వాత నాపై దయతలచి మీ మనసును మార్చుకొని నన్ను కారాగారం నుంచి విడిపించారు కదండి. నేను విడిపించడం ఏంటి? నిన్ను విడిపించిన భటులు ఎవరు? వాళ్లకు ఎంత ఇస్తున్నావేమిటి? కానుకలు రాజునైనా నాకే రోజుకో బింది కానుక ఇవ్వగలిగేవాడివి భటులకు ఇవ్వలేవా ఏంటి? ఏ భటుడో నీ బంగారానికి ఆశపడి నిన్ను విడిపించి ఉంటాడు. నిన్ను విడిపించిన ఆ భటుడిని నువ్వు గుర్తుపట్టగలవా, చెప్పగలవా అని అడుగుతాడు. మహారాజా, మహామంత్రి, మన భటులందరినీ కూడాను నిలబెట్టు అని చెప్తాడు. అంటూ రాజు కొలంలో ఉండే భటులందరినీ కూడా కృష్ణశర్మ ముందు నిలబెడతాడు. కానీ కృష్ణశర్మ అందరినీ పరిశీలనగా చూసి, తనను విడిచిపెట్టిన భటుడు వీళ్ళలో ఎవరూ కాదు. ఆ మాటలకి విని అతనికి కోపం వచ్చి, నువ్వు నిజం చెప్పడం లేదు. వీరిలో నిన్ను విడిపించిన వారెవరో చెప్పు. చెప్పకపోయావనుకో నీకు కఠినమైన శిక్ష విధిస్తాను. మహారాజా, నేను చెప్పేది వినండి. నన్ను వీళ్ళలో ఎవ్వరూ కూడా విడిపించలేదు. నువ్వు నాకే అబద్ధం చెబుతావా? వీడిని అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి తల నరికేయండి అంటూ నా ఆజ్ఞ, రాజు ఆజ్ఞ ప్రకారం భటులిద్దరూ కృష్ణశర్మని తీసుకొని అరణ్యంలోకి వెళ్తారు. చాలా రోజుల నుంచి ఇదంతా గమనిస్తున్న మంత్రి రాజుతో, ప్రభు, తమకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకుంటుంది. శిక్ష విషయంలో మరొకసారి ఆలోచించండి. ఎందుకంటే విద్య నేర్పించేవాడు బ్రాహ్మణుడు కానీ నేరస్తుడు కాదు కదా. నేరస్తుల్ని శిక్షించటం రాజధర్మం కానీ ఒక అమాయకుడిని శిక్షించటం తప్పు. అంటే నా తీర్పునే తప్పు అంటావా? మహామంత్రి, లేదు మహారాజా, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి.
దాన్ని బట్టి చూడగా ఈ బ్రాహ్మణుడు ఈ శిక్షను కూడా తప్పించుకుంటాడని నీకు తెలుస్తుంది. ఇది నా అనుభవంతో చెప్పగలుగుతున్నాను. అంతే ప్రభు. అలా ఇద్దరు సంభాషించుకుంటూ ఉంటారు. మళ్ళీ మరుసటి రోజు కూడా యథావిధిగానే కృష్ణశర్మ మళ్ళీ ఒక రాగి బిందెను తీసుకొని వస్తాడు. అక్కడ ఆ రాగి బిందె పైన సూరసేన మహారాజు స్వహస్తాలతో రాసిన పేరైతే ఉంటుంది. ఎలా వచ్చావు నువ్వు మళ్ళీ? నిన్ను ఎవరు విడిపించారో చెప్పు. ప్రభు తమరు నన్ను పరీక్షిస్తున్నారా? నిన్న మేము సగం దూరంలో ఉండగా తమరు పంపిన దూత రాజశాసనంతో నన్ను విడిపించి వెళ్ళిపోయారు. ఆ దూత మహామంత్రి కృష్ణశర్మను చంపడానికి పంపించింది. ఆ భటులను కౌరు పెట్టండి. అలాగే ప్రభు అని చెప్పి మంత్రికి చెప్తాడు. అప్పుడు కృష్ణశర్మను చంపడానికి పంపించిన భటుల కోసం కబురు పంపగా వాళ్ళు వెళ్ళి చూస్తారు. కానీ రాజాజ్ఞ మేరకు భటులందరూ కూడా తమ తమ గ్రామాలకు వెళ్ళిపోయినట్లు మంత్రికి చెప్తారు. ప్రభు మీరు రాజశాస్త్రం పంపారంట. అందులో కృష్ణశర్మను విడిపించి ఆ భటులను తమ గ్రామానికి వెళ్ళమని, అలాగే ఒక వారం రోజులు సెలవులు తీసుకోమని చెప్పారంట. అందువలన వాళ్ళు తమ గ్రామానికి వెళ్ళిపోయారు అని మంత్రి రాజుకి చెప్పడంతో రాజుకి ఎక్కడ లేని కోపం వస్తుంది. వీడు ఒక మాయవి, నేను స్వయంగా హతమారుస్తాను అంటూ తన కత్తిని తీసి కృష్ణశర్మను నరకబోతాడు. ఇంతలో మంత్రి, ప్రభు శాంతించండి, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. ఇన్ని రోజుల నుండి శిక్షలు వేస్తున్నారు, కానీ ఆ ధర్మదేవతే కృష్ణశర్మను విడిపిస్తుందని అనుమానం. తమరు ఆవేశపడకుండా నిదానంగా చర్చించండి. కృష్ణశర్మ గురించి వాళ్ళ గ్రామంలోని తెలుసుకుందాం. మొన్న మీరు కృష్ణశర్మ ఈ సెక్షన్ నుంచి కూడా తప్పించుకుంటారు అని ఎలా చెప్పగలిగావు? మీరు అన్నట్టే జరిగింది. మహామంత్రి, మీరు ఎలా ఊహించారని చెప్పండి అని రాజుగారు అడుగుతారు. అప్పుడు ప్రభు, నేను చెప్పేది నమ్మదగినదిగా లేకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. తమరు నిదానంగా ఆలోచించండి. ఒక పేద బ్రాహ్మణుడు ప్రతి దినం మీకు బంగారు కాసులు తెచ్చిస్తున్నాడు. మీరు తన మీద నేరారోపణ చేసిన అతను చెల్లించటం లేదు. మీరు శిరస్సు ఖండిస్తానని బెదిరించి తన ప్రాణాలను రక్షించుకోవటం కోసం ఏదో ఒక భటుని చూపించి తన ప్రాణాలను రక్షించుకోవాలని తలచిన నిజాయితీపరుడు. ఇతడికి ధర్మదేవతే కాపాడుతుందన్న నమ్మకం కలిగి నేను ఈ విషయం ప్రభు అయితే ఇతడు రోజు నాకు లంకి బిందెలు తెచ్చి ఇవ్వడం ఎందుకు? అవి మాయం కావటం ఎందుకు చెప్పండి ప్రభు. నిధి నిక్షేపాలు రాజుగారి ధనంగా భావించి కృష్ణశర్మ మీకు తెచ్చి ఇస్తున్నారు. కానీ రాగి బిందెలోని బంగారు కాసులు నిధి నిక్షేపం కాదు, ధర్మదేవత అతడికి ఇచ్చిన బహుమతి. అది గ్రహించాక మీరు ఆ కాసులు తీసుకుంటే ధర్మదేవత తిరిగి అతడికి చేరుస్తుంది. నిజానికి ఆ కాసులన్నీ కూడా కృష్ణశర్మవే. ఆ సత్తును మీరు అతనికి దానంగా ఇవ్వండి. అప్పుడు అతడికి తన ఇంటి పెరట్లో కాసుల బిందె కనపడదు. ప్రభు, ధర్మదేవతే కృష్ణశర్మకి ఆ బిందె కానుకగా ఇచ్చిందని మీరు ఎందుకు భావిస్తున్నారు? తమరు కృష్ణశర్మ నిజాయితీ తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు, కానీ అతడిపై అనుమానం కలగగానే అతన్ని శిక్షించాలని అనుకున్నారు. ఏ దేశంలో రాజైనా తన ప్రజల యోగక్షేమాలను స్వయంగా విచారించలేకుతున్నాడో ఆ దేశ ప్రజలు ప్రతిఫలానికి ధర్మదేవతపైనే ఆధారపడతారు. ధర్మదేవత ఇచ్చే ప్రతిఫలంలో రాజుకు హక్కు ఉండదు. తమ పరిపాలనలో లోపం ఉందని గ్రహించి కృష్ణశర్మను ఎన్నిసార్లు శిక్షించినా ఆ ధర్మదేవతే రక్షించింది. కృష్ణశర్మ ధర్మాన్ని నమ్ముకున్నవాడు కాబట్టే ఆ ధర్మదేవత ఆ లంక బిందెల్ని కృష్ణశర్మకు దానంగా ఇచ్చింది అని చెప్పి చెప్తాడు. ప్రభు, రాజు మంత్రి చెప్పిన మాటలను తన పరిపాలనలో లోపం ఉందని, అందువల్ల కృష్ణశర్మ వంటి ప్రతిభావంతులు ఎందరో కష్టపడుతున్నారని గ్రహించిన రాజు కృష్ణశర్మకు ఆ రాగి బిందెను దానంగా ఇచ్చి పంపించేస్తాడు. తర్వాత రోజు నుండి మంత్రి సహాయంతో తన లోపాలన్నీ కూడా సరిదిద్దుకొని చాలా ఏళ్ళు ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలన చేస్తాడు రాజు.
మనలో ఉన్న లోపాలని మనం ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో, ఆలోచించి మన విధి విధానాలను మార్చుకుంటామో, ఎంతో కొంత మార్పు వల్ల మనకి మంచే జరుగుతుంది అని ఈ కథ వల్ల అయితే మనం తెలుసుకున్నాం. ఇక మూడవ కథ అయితే చూద్దాం రండి. మూడవ కథలో ఏం చెప్పబోతున్నారు అన్నది ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. రామాపురం అనే గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకి 2 కొడుకులు. ధర్మయ్య కష్టజీవి. తనకున్న పొలంలోని కష్టపడి వ్యవసాయం చేసుకునేవాడు. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండేవాడు. ధర్మయ్య కొడుకులిద్దరినీ కూడా ఎంతో ప్రయోజకులను చేయాలని అనుకుంటూ ఉండేవాడు. ఇతరుల సొమ్ము కోసం ఆశపడకుండా ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునేలాగా ఉండేవాడు ధర్మయ్య. అయితే ఒకరోజు ధర్మయ్య పొలం నుంచి ఇంటికి వస్తుండగా దారిలో రంగయ్య అనే వ్యక్తి కనిపించి, ఏరా ధర్మయ్య, పొలం నుంచి ఇదేనా రావటం? అవునరా వీరయ్య, పొలం నుంచి వస్తున్నాను. ఏంటి విషయం చెప్పు. ఏం చెప్పమంటావు? నాకు 2 కొడుకులు ఉన్నారు. ఏం ప్రయోజనం? ఇప్పటికీ నేను చేసుకోవాల్సే వస్తుంది. వాళ్ళకి అర్థం కావట్లేదురా కుర్రవాళ్ళు. ఇంకేం చేసేది? ఒకడికేమో ఏ పని చేత కాదు అంటాడు. ఇంకొకడేమో పట్నం పోయి పని వెతుక్కుంటాను అంటాడు. ఎందుకురా, మన పొలం ఉంది కదా అని చూసుకోండి అంటే మాట వినడం లేదు. మన పని మనం చేసుకుంటే ఆనందం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు. తెలుసుకుంటారులే వీరయ్య, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు, వాళ్ళే చేస్తారు. దాని గురించి హైరాణ పడతావు. చెప్పేలా చెప్తే వాళ్ళే చేస్తారు అని చెప్తాడు. తెలుసుకుంటారా? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా ఏంటి? తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, మనం ఏదైనా సహాయం చేయాలని వాళ్ళకి ఉండాలా? అంతేకాని మన చేత చెప్పించుకునే వయసా వాళ్ళది? ఇంకెంతకాలం నాకు ఈ పాటలు? అవునరా, మీ 2 అబ్బాయిలు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా? ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నారా? ఏం చెప్పమంటావు? నువ్వైతే బయటకు చెప్తున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లలని నా రెక్కల కష్టం మీద వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఏ పని అవ్వలేదు. నాకు నా పనికి వాళ్ళు ఏమీ సాయము చేయట్లేదు. ఏమీ నా పనికి తోడు రాకపోగా వాళ్ళ విలాసాలకి షికార్లకి కావాల్సినప్పుడల్లా డబ్బులు అడిగి పట్టుకుపోతూ ఉంటున్నారు. ఇంకేం చెప్పమంటావురా వీరయ్య? ఏదో ఒకటి ఆలోచించి వీళ్ళని ఎలాగైనా సరే మార్చాలి, లేకపోతే ఎప్పటికీ మారరు. రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, భార్య పిల్లలు వస్తారు. వాళ్ళని కష్టం తెలియకుండా చూసుకోవాలి. అవును, నువ్వు చెప్పేది నిజమే. ఏదో ఒకటి చేసి వాళ్ళని మార్చాలి, లేదంటే ఇంక ఎన్నాళ్ళైనా వీళ్ళు మారరు. సరే సరే వీరయ్య, నేను వెళ్తున్నాను. సరే సరే వెళ్ళు, పొద్దుపోయింది, రేపు మళ్ళీ కలుద్దాం అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ధర్మయ్యకి మాత్రం ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. కొడుకుల్ని ఎలా మార్చాలో తెలియక, సుమిత్ర, నువ్వు బాగానే వెళ్ళిపోయావు. వీళ్ళ బాధ్యత నాకు అప్పచెప్పి నువ్వు లేవని ఏ కష్టమో తెలియకుండా పెంచాను. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయారు? నాకు ఉన్నది వీళ్ళిద్దరే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సుమిత్ర అంటూ వెళ్ళి మంచం మీద పడుకొని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తాడు. ఇంతలో తెల్లవారుతుంది. ధర్మయ్య లేచి పొలానికి బయలుదేరుతూ ఉండగా ఇంతలో పెద్ద కొడుకు వచ్చి, నాన్న పొలం వెళ్తున్నారా? నాకు కొంత డబ్బు కావాలి, ఉంటే ఇవ్వండి నాన్న. మా మిత్రులు పట్నం వెళ్తున్నారు, నేను వెళ్తాను. వాళ్ళు కూడా ఆ మాటల సందర్భంలోనే అక్కడికి చిన్న కొడుకు వస్తాడు. నాన్న, నాకు డబ్బులు కావాలి, నేను నా మిత్రులతో కలిసి బయటికి వెళ్తాను. ఒరే అబ్బాయిలు, మీ ఖర్చులకు నేను సంపాదించిన డబ్బులు సరిపోవటం లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇంక నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వను? మీకు నేను సంపాదించింది సరిపోవట్లేదు. ఇంకెక్కడ దాస్తాను? డబ్బులు చెప్పండి. మీకు డబ్బులు కావాలంటే ఒకటి చెప్తాను వినండి. చెప్పండి నాన్న, వింటాం. మరేమో నా చిన్నతనంలో మీ తాతయ్య
పెద్ద వ్యాపారస్తుడు. వ్యాపార నిమిత్తం వేరువేరు దేశాలు వెళ్ళి వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వ్యాపారం చేసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మీ తాతకి ఒక పెద్ద నిధి దొరికిందంట. ఆ నిధిని ఇంటికి తీసుకొద్దాం అంటే ఆ రోజుల్లో దొంగల భయం ఎక్కువ. అందుకని మీ తాత ఆ నిధిని ఒక చోట భద్రంగా దాచాడు. ఆ నిధి గురించి నాకు అప్పుడప్పుడు చెప్తూనే ఉండేవాడు. కానీ అది చాలా దూరం, పైగా నాకు ఖాళీ సమయమే దొరికేది కాదు. ఎప్పుడు ఈ పొలం పనులు చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉండిపోయాను. నేను కష్టపడి పనిచేయటం వల్ల ఆ నిధి అవసరం నాకు రాలేదు. ఇప్పుడు మీకు ఆ నిధి అవసరం ఉంది. అందుకని మీకు ఇప్పుడు చెప్తున్నాను. మీకు కావలసినంత డబ్బు దొరుకుతుంది కూడాను. వెళ్ళి తెచ్చుకోండి. ఎక్కడుంది నాన్న ఆ నిధి చెప్పండి. నన్ను తమ్ముడు నేను వెళ్ళి ఎక్కడున్నా సరే ఆ నిధిని తీసుకొస్తాం అని కొడుకులిద్దరూ కూడా ఆతృతతో అడగగా, ధర్మయ్య ఈ ఊరికి ఉత్తర దిశగా 200 మైళ్ళ పోతే ధర్మపురి అనే గ్రామం వస్తుంది. ఆ ఊరికి దక్షిణ దిశగా రత్నగిరి అనే కొండ ఉంది. ఆ కొండ ప్రాంతంలో ఒక గృహం ఉంది. ఆ గృహలోకి పోతే ఒక రాయి మీద మీ తాత పేరు చెక్కిన రాయి కనిపిస్తుంది. ఆ రాతిని తొలగిస్తే మీకు నిధి దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని మీరిద్దరూ సమానంగా పంచుకొని సుఖంగా బ్రతకండి. అయితే ఆ నిధి కావాలని అనుకుంటే కనీసం 2 ఏళ్ల పాటు శ్రమ పడాలి. మరి అంత శ్రమ మీరు పడగలరా చెప్పండి. శ్రమ పడగలము అంటే ఆ నిధి మీదే. మరి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆలోచించుకోండి. మరి నేను పొలం దాకా వెళ్ళి వస్తాను అంటూ ధర్మయ్య పొలానికి వెళ్ళిపోతాడు. అప్పుడు అదే రోజు సాయంత్రం ధర్మయ్య పొలం పనులన్నీ ముగించుకుని ఇంటికి వచ్చి అరుగు మీద కూర్చుంటాడు. ఇంతలో కొడుకులిద్దరూ వచ్చి ధర్మయ్యతో, నాన్న నిధి గురించి తాతయ్య మీకు ఎప్పుడో చెప్పారు కదా, మరి మీరెందుకు తీసుకురాలేదు, ఇన్నాళ్ళు మాకెందుకు చెప్పలేదు అని అడుగుతారు. చెప్పాను కదరా, చాలా దూరం అని, కనీసం 2 ఏళ్ళైనా పడుతుంది అన్నాను కదా. మీరేమో చిన్నపిల్లలు, ఒక పక్క అమ్మలేదు, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు. నేను వెళ్తే అందుకని నేను వెళ్ళలేదు. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను. ఇప్పుడు ఆ నిధి అవసరం నాకు లేదు. మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా, మీకు అవసరాలు కూడా ఉంటాయని చెప్పాను. ఇప్పుడు ఇష్టమైతే వెళ్ళండి, లేకపోతే లేదు. ఇందులో బలవంతం ఏమీ లేదు నాయనా అని చెప్తాడు. అయితే అది మా తాత నిధి మాకు కావాలి, మేము రేపే బయలుదేరి వెళ్తాము అని చెప్తారు. తెల్లవారుగానే ధర్మయ్య కొడుకులిద్దరూ కొంత డబ్బు తీసుకొని దారిలో తినడానికి తినుబండారాలు మూట కట్టుకుని ఊరికి ఉత్తర దిశగా బయలుదేరి వెళ్తారు. అలా వాళ్ళు 2 ఊర్లు దాటేసరికల్లా వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాలు అలాగే డబ్బులు కూడా అయిపోతాయి. వాళ్ళకి ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటారు. అన్నయ్య, ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి. మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. పైగా నాకు ఆకలి కూడా బాగా వేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఆగరా, నేను అదే ఆలోచిస్తున్నాను. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నిదానంగా చేయాలి. నాకు కాళ్ళు ఊపికేస్తున్నాయి అన్నయ్య. పద, అందాక చెట్టు నీడలో కూర్చొని వెళ్దాం. ఇక్కడ దగ్గరగా ఏదైనా ఊరుందేమో చూద్దాం. ఎందుకంటే మార్గం కనిపిస్తుంది కదా. అలా అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక వ్యక్తి అటుగా వెళ్తూ వాళ్ళని చూస్తాడు. ఎవరు నాయనా మీరు ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు? మాది పొరుగురండి. మేము ఒక పని మీద వెళ్తున్నాము. మా దగ్గర తెచ్చుకున్న డబ్బులు అలాగే ఆహారం కూడా అయిపోయాయి. ఇక్కడ ఏదైనా కూలి పని దొరుకుతుందా? అలాగైతే ఈ పక్కనే నా పొలం ఉంది. నేను ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకున్నాను. రండి, మీరు కూడా భోజనం చేద్దురు గాని అంటూ ఆ వ్యక్తి వాళ్ళిద్దరినీ పొలం దగ్గరకు తీసుకొని వెళ్ళి తాను తెచ్చుకున్న భోజనం వాళ్ళిద్దరికీ వడ్డిస్తాడు.
అలా భోజనం చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి, మీరు ఏం పని చేస్తారు? చెప్పండి, ఏ పనైనా చేస్తాము. ప్రస్తుతానికి నా పొలంలో నాట్లు వేస్తున్నాను. ఆ పని మీరు చేయండి, మీకు నేను జీతం ఇస్తాను. సరే అని ఇద్దరు అన్నదమ్ములు కూడా తక్షణమే పనికి ఒప్పుకుంటారు. వాళ్ళ సమస్య పరిష్కారం కావడానికి ఆ రైతే దేవుళ్లాగా వచ్చాడు అని అనుకుంటారు. తమ్ముడు ఇక్కడే ఉండి ఒక 10 రోజులు ఈ రైతు దగ్గర పనిచేసి మనకు కావలసినవన్నీ కూడా డబ్బులు పోగు చేసుకుని మరలా తిరుగు ప్రయాణం మొదలు పెడదాం. ఏమంటావు? సరే అన్నయ్య, నీ ఆలోచన కూడా బాగుంది. ఇప్పటికిప్పుడు కూడా డబ్బులు కావాలంటే ఎలా వస్తాయి? నువ్వు అన్నట్టే చేద్దాం. అలా ఇద్దరు అన్నదమ్ములు ఎంతో ఉత్సాహంగా ఆ 10 రోజులు ఆ రైతు వద్దే పనిచేసి ఆ రైతు ఇచ్చిన డబ్బులతో మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే మొదలు పెడతారు. ఇప్పుడు మనం ఉన్న డబ్బుతో కొంత దూరం వెళ్ళగలం. తర్వాత మళ్ళీ మనం డబ్బుల కోసం ఎక్కడైనా పని చేయక తప్పదు. వెళ్ళినంత దూరం వెళ్దాం. సరే, ఆ చెట్టు కింద కూర్చుని కాస్త భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరదాం అని అనుకుంటారు. అలా అన్నదమ్ములు ఇద్దరూ కొన్ని రోజులు ప్రయాణిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ మళ్ళీ అయిపోవడంతో మళ్ళీ పని కోసం వెతుక్కుంటూ బయలుదేరుతారు. మా తాత మనకి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు అనేది మన ఇంటి దగ్గరే దాచాల్సింది. ఇంత కష్టపడే పనే ఉండకపోయేది కదా. మనిద్దరం ఇంకెన్నాళ్ళు కష్టపడాలో ఏంటో. ఇప్పుడు మనం ఇంకో పని ఏదైనా వెతుక్కోవాలి. ఏదైనా పని దొరుకుతుందేమో చూద్దామని అలా అన్నదమ్ములు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒక ఊరు బయలుదేరి చేరుకుంటారు. ఆ ఊరు చివరిలో ఒక ఎడ్ల బజారు కనిపిస్తుంది. అక్కడ అందరూ ఎడ్లను తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏదైనా పని దొరుకుతుందేమో అని అడగడానికి వెళ్తారు. అయ్యా, తమరు మాకు ఏదైనా పని ఇప్పించగలరా? మేము పొరుగు ఊరు నుంచి వస్తున్నాము. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. తమరు ఏదైనా పని ఇస్తే చేసుకుంటామయ్యా. అయితే సరే, ఈ ఎడ్లను అమ్మి డబ్బులు తీసుకొని రండి. ఎక్కువ లాభానికి అమ్మితే మీకు నేను చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. సరే అయ్యా, మేము ఆ ఎడ్లని మంచి లాభానికి అమ్ముతాం. సరే అని చెప్పి బయలుదేరి చూస్తారు. అలా చూస్తూ ఉండగా ఆ ఎడ్లను మంచి లాభాలకే అమ్ముతారు. అమ్మి ఆ యజమానికి డబ్బులన్నీ తెస్తారు. ఆ యజమాని వాళ్ళ పనితనానికి వాళ్ళిద్దరినీ కూడాను తన వద్దే పనిలో చేర్చుకుంటాడు. అలా ఇద్దరు అన్నదమ్ములు ఆ యజమాని వద్దే కొన్ని రోజులు పనిచేస్తారు. యజమాని వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళిద్దరూ ఆ డబ్బు తీసుకొని మళ్ళీ ప్రయాణం సాగిద్దాం అనుకునే లోపు వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. ఒరే తమ్ముడు, మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బులున్నాయి. ఇవి మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేస్తే ఈ డబ్బులు కూడా అయిపోతాయి. మళ్ళీ మనం వేరే చోటకు వెళ్ళి పనిచేయాలి. దానికన్నా ఈ డబ్బుతో ఏదైనా ఊర్లో మనమే ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందాం. అప్పుడు మనం ఎవరి దగ్గర పనిచేసే అవసరం కూడా ఉండదు. ఏం చేద్దాం? నువ్వు చెప్పు అన్నయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ మనం వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకోవాలి కదా, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం ఎవరైనా మంచి వర్తకుని వద్ద పనికి కుదురుదాం. అప్పుడు ఆ వర్తకుడి దగ్గర వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకోవచ్చు. అప్పుడు మనకి డబ్బులకు డబ్బులు వస్తాయి. వ్యాపారం ఎలా చేయాలో తెలుస్తుంది. ఏమంటావు అన్నయ్య? నీ ఆలోచన బాగుంది. సరే, ఎవరైనా మంచి వర్తకులు ఉన్నారేమో చూద్దాం, పద. అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఉదయగిరి అనే ఒక ఊరు వస్తుంది. అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఒక చోట కూర్చొని ఏ వర్తకుడు బాగా అమ్ముతున్నాడా అని చూస్తూ ఉంటారు. అప్పుడు అన్ని దుకాణాల కంటే కూడాను ఒక దుకాణం దగ్గర జనం ఎక్కువగా ఉంటారు. అది గమనించిన ఇద్దరూ కూడా అన్నదమ్ములు ఆ దుకాణం దగ్గరకు వెళ్తారు. అయ్యా, తమరి కొట్లో ఏదైనా పని ఉంటుందా? ఉంటే ఇవ్వండి అయ్యా, మేము నమ్మకంగా పనిచేస్తాము. మీరు మా పనితనాన్ని చూసి నచ్చితేనే మాకు డబ్బులు ఇవ్వండి. ఒకవేళ మీకు మా పని నచ్చకపోతే పంపించేయండి. ఏమంటారయ్యా? మాకు ఈ పని చాలా అవసరం అని ఆ వర్తకుడిని అడుగుతారు. ఆ వర్తకుడికి వీళ్ళ మాట తీరు నచ్చి సరే అని చెప్పి తన దుకాణంలో పనికి పెట్టుకుంటాడు. ఆ దుకాణంలో కొన్ని నెలలు ఆ వర్తకుడి దగ్గర ఇద్దరు అన్నదమ్ములు పనిచేసి వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకొని
వర్తకుడి వద్ద సెలవు తీసుకుంటారు. అలా వర్తకుడిచ్చిన డబ్బుతో వేరే ఊరు వెళ్ళి అక్కడ ఒక మంచి దుకాణం చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అన్నయ్య, ఇన్నాళ్ళకు మనం ఒక మంచి వ్యాపారాన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు మన ఖర్చులన్నీ తగ్గించుకుని దీన్ని అభివృద్ధి చేసుకుంటే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు మనం అని అలా వాళ్ళకు వ్యాపారం బాగా కలిసి వచ్చి కాలక్రమేణా వాళ్ళు మరొక దుకాణం కూడా తెరుస్తారు. అలా ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించి పెద్ద భాగ్యవంతులు అయిపోతారు. ఇద్దరు అన్నదమ్ములకి వ్యాపారంలో తీరిక లేక వచ్చిన పని కూడా మర్చిపోతారు. అలా కొన్ని రోజులు గడిచేసరికి వాళ్ళకి నిధి కోసం వచ్చిన సంగతి గుర్తుకు వస్తుంది. మనం నిధి కోసం వచ్చిన సంగతే మర్చిపోయాము, ఇప్పుడు నిధి కోసం వెతకాలి. ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు, ఆస్తులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళొచ్చు. అందాక మన వ్యాపారాన్ని గుమస్తాకి అప్పచెప్పి మనం వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. సరే అన్నయ్య. అలా ఇద్దరు అన్నదమ్ములు కొంత డబ్బు తీసుకుని వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులకి ధర్మపురి అనే ఊరు చేరుకుంటారు. కానీ అక్కడ ఏ కొండలు లేవు, ఏమీ ఉండవు. రత్నగిరి అనే కొండ ఆ ప్రాంతంలో ఎక్కడా లేదని ఆ ఊరి జనమందరూ చెప్తారు. కానీ అన్నదమ్ములు ఇద్దరూ కూడా నమ్మరు. ఆ ఊరి జనాన్ని రెట్టించి అడుగుతారు. తమరు ఆ ఊరికి కొత్త అనుకుంటా. మేము మా తాత ముత్తాతల కాలం నుండి ఈ ధర్మపురిలోనే ఉంటున్నాం. రత్నగిరి కొండ అనే పేరే మేము ఎక్కడా వినలేదు. మీకు ఎవరు చెప్పారు అని అంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏ కొండ ప్రదేశాలు లేవు. తమరు దారి తప్పి వచ్చినట్టున్నారు అని జనం చెప్పేసరికి అన్నదమ్ములు ఇద్దరిని కూడా ధర్మయ్య మోసం చేశాడని అర్థమవుతుంది. ధర్మయ్య మీద వాళ్ళకి చాలా కోపం వస్తుంది. వాళ్ళు ధర్మయ్యని అడుగుదామని తిరిగి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. అలా కొన్ని రోజులకి అన్నదమ్ములు ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకొని ధర్మయ్యతో, చీచి, మమ్మల్ని వదిలించుకోవటం కోసమే ధర్మపురిలో ఇలాగా ఉంది అని చెప్పి మాతో అబద్ధం చెప్తారా మీరు? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అంటే మేమే వెళ్ళిపోతాం కదా. మాతో ఇంత అబద్ధం ఆడాల్సిన పనేమిటి నాన్న? తమ్ముడు, నేను ఎన్ని కష్టాలు పడ్డామో నీకు తెలుసా నాన్న? నిధి ఉందని అబద్ధం చెప్పి మమ్మల్ని వదిలించుకోవాలనుకున్నావా? ధర్మయ్య చిన్నగా నవ్వి కొడుకులతో ఇలా అంటాడు. నేను అబద్ధం ఆడలేదు. మీ వాలకం చూసి నిజంగా నిధి సాధించినట్లు కనిపిస్తున్నారు. మీరు మన ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఇలాగ లేరు. ఇప్పుడు చాలా హుందాగా మంచి ధనవంతుల్లాగా తిరిగి వచ్చారు. నిధి దొరక్కపోతే మీరు ఇలా ఉంటారా చెప్పండి? పైగా నేను అబద్ధం చెప్పాను అని అంటున్నారేమిటి? ఆస్తులన్నీ మేము కష్టపడి సంపాదించుకున్నాము. నువ్వు చెప్పిన నిధి అక్కడ లేదు. నిధి లేదని మీతో ఎవరన్నారు? ఆ నిధంతా మీలోనే ఉంది. మీరు కావలసినంత డబ్బు సంపాదించుకున్నారు. ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం కృషి అలవర్చుకున్నారు. ఆ తర్వాత పని ఎంత శ్రద్ధగా చేస్తే అంత హెచ్చుగా సంపాదించుకోవచ్చని తెలుసుకున్నారు అని చెప్తాడు ధర్మయ్య. ఆ తర్వాత కోటికి పడిగెత్తాలన్నా కూడా దీక్ష అవలంబించారు. ఎవరు నిధి సంపాదించినా ఈ గుణాలు సంపాదించలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మీరు నిధి దొరికిందా లేదా? కొడుకులిద్దరికీ తమ తండ్రి తమకు కరిగిపోయే నిధి కాక తరగని నిధి చూపించాడని ఇద్దరూ గ్రహిస్తారు. తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకొని తండ్రి కాళ్ళపై పడతారు. ఇంకా నా బాధ్యత తీరలేదురా. మీ ఇద్దరికీ పెళ్ళిళ్ళు, చక్కటి అమ్మాయిల్ని చూసి పెళ్ళిళ్ళు జరిపిస్తే అప్పుడు నా బాధ్యత తీరుతుంది అని చెప్తారు. అలా కొన్ని రోజులకి ధర్మయ్య ఇద్దరి కొడుకులకి మంచి సంబంధాలు చూసి వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి తన బాధ్యతను తీర్చుకుంటాడు. కొడుకులిద్దరూ తండ్రిచ్చిన తరగని నిధితో సంతోషంగా ఉంటారు. ఐ హోప్ ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. ఈ వీడియో విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
మనం చెప్పే ప్రతి మాటలోని కూడాను నిజాలే కాదు, మన జీవితాలని మార్చుకోవడానికి మారుతాయి అనే నమ్మకం కోసం ఒక తండ్రి పిల్లల కోసం ఒక చిన్న అబద్ధాన్ని వాళ్ళ జీవితాలనే మార్చేస్తాయి. విన్నారు కదా, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న విరామం చిటికెలో వచ్చేస్తా. ఈలోగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.